నువ్వు చెప్పిన మాట ఎవరు వినట్లేరా? ఎంత అద్భుతమైనటువంటి కథ చెప్పినా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరా? అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు గెలిచే వరకు నువ్వు చెప్పేటువంటి అంశాలు కానీ, నీ జీవితంలో జరిగేటువంటి కష్ట నష్టాలకు సంబంధించినటువంటి కథలు కానీ ఎవ్వరికీ అవసరం లేదు. అసలు ఎవరు వినిపించుకోరు కూడా. కానీ నువ్వు ఒక్కసారి ఏదైనా సాధించి చూడు, ఏదైనా గెలిచి చూడు, అప్పుడు నీ కథని అత్యద్భుతంగా చెవులు రిక్కించి మరీ వింటారు. నువ్వు చెప్పేటువంటి మంచి అంశాలని వాళ్ళ జీవితానికి ఉపయోగపడతాయని చెప్పి ఏకాగ్రతతో వింటారు. అందుకే నీ కథ, నీ మాట ఎవరికైనా నువ్వు చెప్పాలన్నా, అవతలి వాళ్ళు నీ మాట వినాలన్నా ముందు నువ్వు గెలిచి తీరాలి, ఏదైనా సాధించి చూపించాలి. అప్పుడు మాత్రమే నీ మాటకి, నీ అనుభవాలకి, నీ కథకి ఒక విలువ ఉంటుంది. అంతవరకు నీ కథకి కానీ, నీ మాటలకి కానీ, నువ్వు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలకి కానీ పెద్దగా విలువ ఉండకపోవచ్చు. అందుకే నీకంటూ ప్రత్యేకమైనటువంటి పంతాన్ని నిర్మించుకో.